शुभोदय बच्चों, मेरा नाम पीवी नागराज है। मैं आपके हिंदी अध्यापक। आज हम आज की कक्षा के चौथा पार्ट खौन पार्ट के बारे में चर्चा करेंगे। क्या है खौन? खौन का अर्थ क्या है? क्या है? हु एवरू। तो यहाँ पर अगर आप इस शाम पट पर इस चित्र को देखेंगे तो यह कैसा सिंबल है? देखिए एक बार, यह चिन्ह क्या है? एस ఏంటిది క్వశ్చన్ మార్క్. సో కౌన్ అంటే ఎవరు? ఆ లెసన్ లోనే ఉంది ఏంటి? ఎవరు కౌన్ क्वेश्चन मार्क అనేటువంటిది కనబడుతుంది. यह पार्ट अगर आप यहाँ पर देखेंगे तो इस चित्र में, चित्र के अंतर्गत देखेंगे तो दो बच्चे यहाँ पर हैं, एक लड़का और एक लड़की। दोनों कुछ सोच रहे हैं, उनके दिमाग में ప్రశ్న उठ रहे हैं. इसका अर्थ क्या है? వాళ్ళ యొక్క మైండ్ లో ఏదో క్వశ్చన్ అనేటువంటిది రైజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, అప్పుడప్పుడు మీకు కొన్ని పొడుపు కథలు అడుగుతూ ఉంటారు. వాటిని మనం హిందీలో చట్కులే అంటాం. ఏమంటాం? చట్కులే. ఆ పొడుపు కథలు అడిగినప్పుడు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు, ఆలోచించి ఆన్సర్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పిక్చర్ లో మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పిక్చర్ లో చూస్తే రెయిన్బో అనేటువంటిది ఉంది. ఇక్కడ ఈ అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడంటే ఆ రెయిన్బో అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెయిన్బో మనం సతరంగి అంటాం. ఏమంటామమ్మా? సతరంగి లేదా ఇంద్రధనుష్. ఈ యొక్క రెయిన్బోను సతరంగి అని ఎందుకన్నామంటే రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి, 7. అందువల్ల దీన్ని సతరంగి అంటున్నాం లేదా ఇంద్రధనుష్ అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో రెయిన్బో. మరి అలాగే పక్కన చూస్తే ఈ యొక్క అమ్మాయి ఆలోచిస్తుంది, ये लड़की क्या सोच रही है? अगर इस पूरे धरती में हमारे विश्व में जो सूरज उगता है सुबह कहां से पेड़ों पहाड़ों के सामने कहां से आ रहा है? ఆ యొక్క కొండల మధ్యలో ఉదయాన్నే ఆ యొక్క సూర్యుడు అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేటువంటి మన మైండ్లో రైజ్ అవుతుంది. అలాంటి కొన్ని క్వశ్చన్స్ బేస్ చేసుకుని మన యొక్క ప్రకృతిని వర్ణిస్తూ, ప్రకృతి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ, ప్రకృతిని ఏమంటున్నాం? హిందీలో కూడా ప్రకృతి అంటాం. हमारे प्रकृति का वर्णन सुंदर ढंग से किया गया है चटकुलों के साथ. ఆ యొక్క సామెతను ఉపయోగిస్తూ మన యొక్క ప్రకృతి అనేటువంటి దాన్ని ఇక్కడ వర్ణిస్తూ చూడండి. ఒకసారి మీ దగ్గర अगर आपके पास किताब है तो एक बार किताब खोल कर देखिए. अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन? अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन? अगर ना होती निर्मल नदियां जग की प्यास बुझाता कौन? अगर ना होते पर्वत मीठे झरने बना बहाता कौन? अगर ना होते पेड़ बला फिर हरियाली फैलाता कौन? अगर ना होते फूल बताओ खिल खिल कर मुस्कुराता कौन? अगर ना होते बादल नगमे इंद्रधनुष नच पाता कौन? अगर ना होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन? यानी यहाँ पर हमारे दिमाग में कई तरह के प्रश्न उठ रहे हैं. మన యొక్క మైండ్ లో రకరకాల ప్రశ్నలు అనేటువంటివి రైజ్ అవుతున్నాయి మన యొక్క ప్రకృతి గురించి. ఆ ప్రశ్నలు ఏంటయ్యా అంటే ఒక్కో దాని గురించి చూస్తే अगर यहाँ पर इस चित्र में देखेंगे तो यहाँ पर कुछ पेड़ बादल और यहाँ पर पेड़ सूरज, उसी तरह यहाँ पर पेड़ है और पहाड़ है. यहाँ पर चांद दिख रहा है, चांदों के बीच में क्या है? कुछ तारे दिखाई दे रहे हैं. और यहाँ पर कुछ पेड़ है, यहाँ पर इंद्रधनुष है, यहाँ पर मीठे झरने जल रहे हैं, यहाँ पर कुछ फूल. इन सबके बारे में यहाँ पर चर्चा किया जा रहा है. ఇక్కడ క్లౌడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడేమో సన్ రైజ్ అవుతుంది, ఇక్కడేమో మౌంటైన్స్ మధ్య మౌంటైన్స్ ట్రీస్ ఇలా ఉన్నాయి, ఇక్కడేమో నైట్ ఏమో ఆ యొక్క స్టార్స్ మధ్యలో మూన్ కనబడుతున్నారు. అలాగే ఇక్కడ చూస్తే ట్రీస్ అనేటువంటివి వచ్చాయి, ఇక్కడ రెయిన్బో అనేటువంటిది వచ్చింది మౌంటైన్స్ మధ్య, ఈ యొక్క క్లౌడ్స్ మధ్యలో కూడా. అలాగే ఇక్కడ చూస్తే మీటే జర్నీ అంటే వాటర్ ఫాల్స్ అనేటువంటివి పడుతున్నాయి, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి? ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ థింగ్స్. ప్రకృతి సిద్ధ వరదాన్ హై హమారే లియే హమారే విశ్వ మే. అంటే వీటిని ఎవరో కన్స్ట్రక్ట్ చేయలేదు, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరం. प्रकृति का वरदान है ये. इसके बारे में अगर चर्चा करते हुए, अगर ना होता चांद रात में हमको दिशा दिखाता हो. रात में अंधेरा रहता है, चांद में नमाज एस मून. अगर ना होता चांद रात में, इफ द मून इज नॉट अवेलेबल इन द नाइट,
हमको दिशा दिखाता कौन? दिशा అంటే ఏంటమ్మా దారి. दिशा का अर्थ क्या है? दिशा रास्ता రాహు అంటే మనకు రాత్రి కూడా చీకటిగా ఉంటుంది, మన ఇంట్లోనే లైట్ ఉంటుంది, కానీ మనం బయటికి వెళ్ళామనుకోండి లైట్లు లేవు, అప్పుడు మనకు దారి ఎవరు చూపిస్తారా అంటే యహా పర్ జో చాంద్ హై, ఎవరమ్మా చాంద్ అంట, చాంద్ చంద్రుడు, ఈ యొక్క చంద్రుడు అనేటువంటి వాడు మనకు దారి చూపిస్తారు. అగర్ నా హోతా రాత్మే చాంద్ హమ్కో దిశా దిఖాతా కౌన్, ఒకవేళ రాత్రి కూడా ఆ యొక్క చంద్రుడు అనేటువంటి వాడే లేకపోతే మనకు దారి అనేటువంటిది ఎవరు చూపిస్తారు. అలాగే అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమకాతా కౌన్, అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమకాతా కౌన్. సూరజ్ ఎవరమ్మా సూరజ్ అంటే? సూర్యుడు, రవి, భాస్కర్. ఒకవేళ మనకు పగటి కూడా ఈ యొక్క సూర్యుడు అనేటువంటి వాళ్ళు లేదనుకున్నాం, సూర్యుడు లేనట్లయితే మనకు ఆ యొక్క సన్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక పెద్ద ఫైర్ లాగా రౌండ్ షేప్ లో వెలుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. అందుకే అక్కడ ఏమంటున్నాడు, అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమకాతా కౌన్, బంగారు లాగా మెరుస్తూ ఉంటుందంట ఆ సూర్యుడు. ఒకవేళ ఆ సూర్యుడే లేకపోతే పగటి పూట ఆ యొక్క షైనింగ్ అనేటువంటి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సన్ రేస్ అనేటువంటి ఎక్కడి నుంచి వస్తాయనేసి అడుగుతున్నాడు. अगर ना होते निर्मल नदियां जग की प्यास बुझाता कौन, अगर ना होते निर्मल नदियां, निर्मल मीन्स చాలా ప్రశాంతమైనటువంటి, अगर ना होते निर्मल नदियां, నదికి మీనింగ్ ఉందన్న హిందీలో ఇంకొకటి, నది అంటే సరిత, నది అంటే సరిత. अगर ना होते निर्मल नदियां जग की प्यास बुझाता कौन, अगर हमें अपने प्यास को बुझाने के लिए किसकी जरूरत है, మన యొక్క దప్పిక తీర్చుకోవాలంటే మనకి ఏం కావాలి? వాటర్ కావాలి. అలాంటి వాటర్ మనకి ఇచ్చేటువంటిది ఎవరయ్యా అంటే నదులు. అగర్ నా హోతే నిర్మల్ నదియా జగ్ కి ప్యాస్ బుజాతా కౌన్, జగ్ విశ్వ, దునియా, జగ్ కి ప్యాస్ బుజానా అంటే మన యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, జడ్ అవుట్ చేతన్ అంటే లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే చెట్లు కావచ్చు, చేపలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా సరే మన యొక్క దప్పిక తీర్చేటువంటిది ఏంటయ్యా అంటే కేవలము నదుల ద్వారా మాత్రమే మన యొక్క దప్పిక అనేటువంటిది మనము తీర్చుకోగలము. సముద్రం ఉంటుంది, సముద్రంలో నీళ్ళు మనం తాగలమా? లేదు. మనం నీళ్ళు మన యొక్క దప్పిక తీరాలంటే కేవలము నది నీళ్ళను మాత్రమే తాగి మన యొక్క దప్పిక తీర్చుకుంటాం. అలాగే అగర్ నా హోతే మీటే, అగర్ నా హోతే పర్వత్ మీటే జర్నే బలా బహాతా కౌన్, అగర్ నా హోతే పర్వత్, పర్వతం అంటే ఏంటమ్మా? పహాడ్. అగర్ నా హోతే పర్వత్, ఒకవేళ మౌంటైన్స్ అనేటువంటివి లేకపోతే, మీటే జర్నే, జర్నే అంటే వాటర్ ఫాల్స్ అమ్మా, తెలుసు కదా మీకు అందరికి. వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఎక్కడ ఉంటాయన్నా? ఎస్, మౌంటైన్స్ మధ్యలో వస్తుంటాయి. ఆ యొక్క మౌంటైన్స్ మధ్యలో వాటర్ ఫాల్స్ అనేటువంటి పడ్డప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ సీనరీ మొత్తం కూడా. అలాంటి బ్యూటిఫుల్ సీనరీ చూడాలంటే మనకేం కావాలి? వాటర్ ఫాల్స్. అగర్ నా హోతే పహాడ్, ఆ మౌంటైన్స్ ఉంటేనే మనకు వాటర్ ఫాల్స్ అనేటువంటివి వస్తాయి. మౌంటైన్స్ లేవనుకోండి వాటర్ ఏమవుతుంది? జస్ట్ ఫ్లో అవుతుంటుంది, అంతేకాని ఆ మౌంటైన్స్ మీద నుంచి కిందికి పట్టేటప్పుడు మనం వాటర్ ఫాల్స్ ఉంటాం. అలాంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ మనకు కనపడాలంటే ఎవరు కావాలి అంటే మౌంటైన్స్ కావాలి. मीठे झरने देने के लिए किसकी जरूरत है? पहाड़ों की जरूरत है. అలాగే अगर ना होते पेड़ बला फिर हरियाली फैलाता कौन, अगर हमारी सृष्टि है, ఈ సృష్టి बहुत सुंदर किसके सहारे दिखता है, దేని వల్ల మన యొక్క ప్రకృతి మొత్తం చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది? కేవల్ पेड़ पहाड़ों के द्वारा, पेड़ों के द्वारा, हरियाली पेड़ों के द्वारा. మన యొక్క సృష్టి ఇంత అందంగా కనపడడానికి కారణం ఏంటంటే ఆ పచ్చని చెట్లు. ఆ పచ్చని చెట్లతోనే మన యొక్క నేచర్ అనేటువంటి చాలా బ్యూటిఫుల్ గా తయారవుతుంది. అలా అగర్ నా హోతే పేడ్ బల ఫిర్ హరియాలి ఫైవర్, అలాంటి చెట్లే లేకపోతే మనకు ప్రకృతిలో పచ్చదనం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? పచ్చదనం గ్రీనరీ అనేటువంటి మనకు కనపడాలంటే దేని నుంచి కనపడుతుంది? చెట్ల నుంచి మాత్రమే కనపడుతుంది. కాబట్టి ఆ చెట్లే లేకపోతే మనకు గ్రీనరీ అనేటువంటిది రాదు. अगर ना होते फूल बताओ खिल खिल कर मुस्कुराता कौन, हमारी मुस्कान को किसकी तुलना करते हैं? మన యొక్క స్మైల్ దేంతో కంపేర్ చేస్తాం చెప్పండి? దేంతో?
ఫ్లవర్స్ తో కంపేర్ చేస్తాం. అగర్ నా హోతే ఫూల్, అగర్ నా హోతే ఫూల్, ఒకవేళ ఈ యొక్క ఫ్లవర్స్ అనేటువంటివి లేకపోతే ఏమవుతుందట, ఖిల్ ఖిల్ కర్ ముస్కురాతా హూ. ఖిల్ అంటే బ్లోజం, పడి నవ్వుతుంటాం, చాలా స్మైల్గా మనం నవ్వుతుంటాం, చాలా అందంగా నవ్వుతుంటాం. అలాంటి నవ్వు మనకు ఆ ఫ్లవర్స్ అనేటువంటివి లేకపోతే మనలో నవ్వు కూడా లేకుండా పోతుంది. అంటే ఇక్కడ నవ్వును దేంతో కంపేర్ చేస్తున్నాడు అంటే ఆ బ్లోజమైనటువంటి ఫ్లవర్స్తో కంపేర్ చేస్తూ ఉన్నాడు. అలాగే అగర్ నా హోతే బాదల్ నవ్మే ఇంద్రధనుషు రచ్ పాతా హూ. అగర్ ఆకాశం నవ్ అంటే ఆకాశ్, నవ్ గగన్, ఆకాశ్, अंबर. अगर ना होते बादल, बादल అంటే క్లౌడ్స్, గన్, మేఘ, మనకు ఆకాశంలో మేఘాలు అనేటువంటివి లేదనుకున్నాం. అగర్ నా హోతే బాదల్ నవ్నే ఇంద్రధనుషు రచ్ పాతా హూ. ఆకాశంలో మేఘాలు లేకపోతే ఇంద్రధనుషు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనకి ఎప్పుడైతే రెయిన్ పడడానికి క్లౌడ్స్ అనేటువంటి స్పేస్ లో వస్తాయో అప్పుడే ఆ యొక్క మేఘాలలో మనకి ఇంద్రధనుషు అనేటువంటిది కనపడుతుంది. ఆ ఇంద్రధనుషు వచ్చినప్పుడు ఆ యొక్క 7 కలర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. కాబట్టి ఆ మేఘాల ఇంద్రధనుషు అనేటువంటి దేని ద్వారా వస్తుంది? మేఘాల ద్వారా మాత్రమే వస్తుంది. ఒకవేళ మేఘాలే లేకపోతే ఇంద్రధనుషు అనేటువంటిది రాదు. అలాగే అగర్ నా హోతే हम तो बोलो यह सब प्रश्न उठाता कौन? अगर हम नहीं है, यहाँ पर कई प्रश्न पूछे गए हैं, तकरीबन 8-9 प्रश्न पूछे गए हैं. किसके बारे में? अगर ना होता चांद रात में दिशा, అంటే చంద్రుడు అనేటువంటి వాడు లేకపోతే మనకు రాత్రి దారి ఎవరు చూపిస్తారు? సూర్యుడు అనేటువంటి వాడే లేకపోతే మనకు బంగారం లాగా ఎవరు మెరుస్తారు? అలాగే నదులు అనేటువంటివి లేకపోతే మన యొక్క దప్పికను ఎవరు తీరుస్తారు? అలాగే మౌంటైన్స్ అనేటువంటివి లేకపోతే ఈ యొక్క బ్యూటిఫుల్ అయినటువంటి ఆ యొక్క వాటర్ ఫాల్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే ఈ యొక్క చెట్లు అనేటువంటివి లేకపోతే మనకు గ్రీనరీ అనేటువంటిది ఎలా వస్తుంది? అలాగే ఫ్లవర్స్ అనేటువంటివి లేకపోతే మనం చిరునవ్వు అనేటువంటిది ఎక్కడి నుంచి చూపిస్తాం? అలాగే ఈ యొక్క క్లౌడ్స్ అనేటువంటివి లేకపోతే ఇంద్రధనుష్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఎవరు వేశారు? మనం వేశాం. అలాగే మనమే లేకపోతే, ఇప్పుడు రకరకాల ప్రశ్నలు వేసాం, ఈ ప్రశ్నలన్నీ వేయడానికి ఎవరు వేసాం? మనం వేసాం. అదే మనమే లేకపోతే ప్రశ్న ఉఠాతా కౌన్? అగర్ హమ్ హీ నహీ, అగర్ నా హోతే హమ్తో, ఒకవేళ మనమే లేకపోతే చెప్పండి ఈ ప్రశ్నలన్నీ కూడా ఎవరు అడుగుతారు? అంటే ఇక్కడ మన ప్రకృతి యొక్క గొప్పదనం, हमारे అద్భుత ప్రకృతి के बारे में वर्णन किया गया है. మన యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రకృతి గురించి మనకు మన మైండ్ లో రేజ్ అయినటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ టైప్ లో ఈ యొక్క లెసన్ మనకి ఇక్కడ एक्सप्लेन చేయడం జరిగింది. समझ में आया बच्चों? ओके. अब हम इस पाठ के अंतर्गत आए हुए व्याकरणांशों के बारे में चर्चा करेंगे. ओके बच्चों, अब तक हम इस पाठ के बारे में चर्चा किए थे. इस सुंदर पाठ का वर्णन करने वाले कवि हैं बाल स्वरूप राय. इस पाठ के कवि कौन है? बाल स्वरूप राय. इनका जीवन काल यानी इनका जन्म हुआ 1936 में. 1936 1936 లో ఈయన పుట్టాడు. ఎవరమ్మా రాసింది? బాల స్వరూప్ రాసింది. అలాగే ఈయన రచించినటువంటి రచనలు చూస్తే సూరజ్ కా రథ్ ఆది. సూరజ్ కా రథ్ అంటే సూర్యుడి యొక్క రథం అంటారు. శారీరక రథం చూడండి అది. అలాగే ఈయనకు వచ్చినటువంటి పురస్కారం అంటే అవార్డ్స్, ఈయన యొక్క రచనలకు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఏంటంటే కై బాల సాహిత్య పురస్కారం. బాల సాహిత్యం అంటే ఈయన యొక్క రచనలు ఎక్కువగా పిల్లలకు సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి కాబట్టి ఈయనకు బాల సాహిత్య అకాడमी పురస్కారాలు అనేటువంటివి ఇచ్చారు. और उसी तरह इस पाठ में आए हुए व्याकरणांशों के बारे में अगर हम चर्चा करेंगे, यह पर्याय शब्द. पर्याय शब्द का अर्थ क्या है? एक या उससे अधिक अर्थ, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మీనింగ్స్ అనేటువంటివి వస్తే వాటికి మనం పర్యాయ శబ్దాలు. यहाँ पर पेड़, पेड़ అంటే మా చెట్టు, చెట్టుకున్నటువంటి పర్యాయ పదాలు చూస్తే వృక్ష, వట్, పాదం, ఈ మూడింటి మీనింగ్ ఏంటి అంటే చెట్టే. దిశ అంటే మనకు వే, రాస్తా, రాదు, దారి. ఇంకోటి కూడా మనం పతన కూడా దిశనే.
పతనముల దారి. ఇంకోటి దిశ అంటే ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది, ఓర్ అని కూడా వస్తుంది. దిశ అంటే ఓర్ అని కూడా వస్తుంది, డైరెక్షన్. చాంద్ అంటే చంద్రుడు. చంద్ర, రాకేష్, శశి ఈ మూడు కూడా చంద్రుడికి ఉన్నటువంటి పర్యాయం. అలాగే సూరజ్, సూర్య, రవి, భాస్కర్. సూర్య, రవి, భాస్కర్ మూడు కూడా సూర్యుడే. నది, సరిత. నదికి ఉన్నటువంటి ఇంకొక పేరు వచ్చేసి సరిత. ఇంకొకటి కూడా ఉందన్న తటిని అంటాం. తటిని అన్నా కూడా నది. అలాగే జగ్ అంటే విశ్వ. జగ్ అంటే ప్రపంచం. విశ్వ, దునియా, సంసార్, జగత్ ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి అంటే ప్రపంచం. పర్వతం అంటే పహాడ్, గిరి. పర్వతం అంటే పహాడ్, గిరి. నబ్ ఆకాశం. గగన్, ఆకాశ్, అంబర్. గగన్, ఆకాశ్, అంబర్. బాదల్ అంటే గన్, మేఘ్. బాదల్ అంటే క్లౌడ్స్. క్లౌడ్స్ ఉన్నటువంటిది గన్ అంటారు. అంటే ఇంకొక పదంలో మేఘని కూడా. అలాగే ఈ పాఠంలో వచ్చినటువంటి విలోమ శబ్దాలు చేస్తే మీఠా అంటే స్వీట్. దానికి ఆపోజిట్ ఏంటంటే స్వీట్ చేదు, కడువా, సోర్ అంటాం. అలాగే కడువా అంటే సోర్ కాదు, బిటర్, చేదుగా ఉంది. అలాగే రాత్, దిన్. ప్రశ్న, ఉత్తర్. సుబహ్, షామ్. సుబహ్ అంటే మార్నింగ్, షామ్ అంటే ఈవినింగ్. బల అంటే మంచి. బలా ఆపోజిట్ వర్డ్ బురా. అలాగే లింగం యొక్క అర్థం చేస్తే లడక, లడకి. బచ్చా, బచ్చి. ఆద్మీ, ఔరత్. అలాగే వచనం చూస్తే దిన్, దిన్ అంటే రోజు, రోజు. మనం తెలుగులో అయితే రోజు, రోజులు అంటాం. హిందీలో దిన్, దిన్. అలాగే రాత్, రాతే. తారా అంటే స్టార్స్. తారా, తారే. నది, నదియా. पर्वत, पर्वत ఏం మానలేదు. प्रश्न, प्रश्न. तारा, तारे. फूल, फूल. यह इस पाठ में आए हुए व्याकरण पाठ में मैं समझता हूँ आप सबको यह पाठ बहुत अच्छा समझ में आया होगा। आप अगले कक्षा में आने से पहले इस पाठ से संबंधित इस व्याकरण को अच्छी तरह पढ़कर सीखकर इस पाठ से कुछ प्रश्न आप स्वयं बनाकर लेकर आइए। धन्यवाद।